రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో మత మార్పిడుల నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. మార్పిడి నిరోధక బిల్లు ప్రకారం అక్రమంగా మత మార్పిడులను ప్రోత్సహించే వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తారు. అటువంటి నేరాలపై కోర్టులు విచారణ చేపడతాయి. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి తప్పు చేసిన వారికి రెట్టింపు శిక్షకు అవకాశం ఉంది. బాధితులకు రూ. 5,00,000 వరకు, దోషులుగా తేలిన వారు చెల్లించేందుకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఎవరైనా మతం మారాలని భావిస్తే 60 రోజుల ముందుగా సంబంధిత ధృవీకరణ పత్రముతో జిల్లా మెజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మత స్వేచ్ఛ, లౌకికవాద సాధనే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించారు. వీరేమంటారంటే, అక్రమంగా మత మార్పిడులను ప్రోత్సహించే వారికి, అంటే అక్రమంగా అంటే ప్రలోభాలు పెట్టి పార్టీలు మార్పిస్తూ ఉంటారు కదా, ఆ విధంగానా? ఆ విధంగానా అంట. ఈ బిల్లు ద్వారా ఒకవైపు స్వేచ్ఛను హరిస్తూ, మాటలు మాత్రం మత స్వేచ్ఛ, లౌకికవాద సాధనే లక్ష్యంగా ఈ బిల్లు అని చెబుతున్నారు. దీనినే డొంక తిరుగుడు మాటలు అంటారు. ఇక దొంగ సాక్ష్యాలు కల్పించి తాము ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే వారిని శిక్షించేస్తారు. ఇబ్బంది ఏముంది? యూదా ఇస్కరియోతు లాంటి వారు దొరకరా? ఆనాడు ప్రభువుని కూడా అబద్ధపు నేరారోపణలు ఆరోపించి సిలువ వేశారు. అదొక లెక్కన రాజ్యానికి, రాజ్య వ్యవస్థలకి దొంగ సాక్ష్యాలు చెప్పించడం. అలా దొంగ సాక్ష్యాలు చెప్పించేవారు కోకొల్లలు. సో ప్రస్తుత పరిస్థితులలో మరి డబ్బు కోసం ఏ గడ్డైనా ఖర్చేవారు చాలామంది ఉంటారు. కాబట్టి సేవకులు అనబడేవారు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మమ్ములను వీరు ప్రలోభపెట్టారు, మతం మారమని చెప్పారు అంటూ ఎవరైనా నేరారోపణ చేస్తే వారికి 5,00,000 ఇప్పించే వెసులుబాటు కల్పించారు ఇక్కడ. సో ఆ 5,00,000 కోసం ఎన్ని అబద్ధ సాక్ష్యాలైనా చెబుతారు, చెప్పిస్తారు. తస్మాత్ జాగ్రత్త.